మన పాలమూరు బిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ గారు, మన జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, శ్రీహరి గారు, అదేవిధంగా అజరుద్దీన్ గారు కూడా వచ్చినారు, ఇంతకుముందు కనపడ్డారు. మరి వేదిక మీద ఉన్నటువంటి మరొక పార్లమెంటు సభ్యుడు, నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు మల్లు రవి గారు, స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, జడ్చల్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, ఉమ్మడి జిల్లా నుంచి విచ్చేసినటువంటి శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పాలమూరు జిల్లా యొక్క అభివృద్ధి లక్ష్యంగా మన పాలమూరు బిడ్డగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఒక పెద్ద బాధ్యత ఉంది మన పాలమూరు యొక్క అభివృద్ధి పైన. గతంలో ఎవరు ముఖ్యమంత్రులైనా ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకు చేసుకోవడం, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి చేసుకోవడం, ఆ ప్రాంతాల అభివృద్ధి కానీ మన పాలమూరు జిల్లాని ఎవ్వరు కూడా పెద్ద ఎత్తున ఈ కరువు జిల్లాను అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన ఆనాడు ఎవరికి లేదు. విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ. ఈరోజు ఆనాడు పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాను అభివృద్ధి పరచాలనేటువంటి ఒక లక్ష్యంతో, ప్రాజెక్టులను తీసుకుపోయినటువంటి ఒక లక్ష్యంతో పాలమూరు జిల్లా ప్రాజెక్టులను టేకప్ చేసి పూర్తవుతున్నటువంటి సందర్భంలోనే తెలంగాణ రావడం, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, పాలమూరు జిల్లా నుంచే గెలిచినటువంటి కేసీఆర్ గారు మన పాలమూరు ప్రాజెక్టులను ఎండగట్టడం అనేది పాలమూరు జిల్లా ప్రజలు ఏనాడు మర్చిపోరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరుకి ఈరోజు ముఖ్యంగా పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆనాడు వెనుకబడిన జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును టేకప్ చేస్తేనే తప్ప పాలమూరు జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. పాలమూరు రంగారెడ్డి కావాలని పట్టుబట్టి ఆనాడు ఆ ప్రాజెక్టుకు జీవోని ఇప్పించిన సందర్భంగా అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ జీవోను ఉపయోగించుకొని తమేవో గొప్ప కార్యక్రమం చేపట్టిన, తామే పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చినట్లు, తామే పాలమూరు రంగారెడ్డి 3 ఏళ్లలో పూర్తి చేస్తామనే మాటలు చెప్పి పాలమూరు ప్రజల్ని మోసం చేసింది. ఈరోజు పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి గారిని వేదిక మీద కోరుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఖచ్చితంగా అదే దూరాల నుంచి టేకప్ చేయండి. మన ఈ మహబూబ్ నగర్ పార్లమెంటులో మిగిలిన ప్రాంతానికి అంతా కూడా సాగునీరించడానికి పెద్ద ఎత్తున మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తప్పకుండా నా సహాయ సహకారాలు అందించడానికి కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి విషయంలోకి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రెండు కలిసి ఆ నిధులను ఉపయోగించుకున్నప్పుడే మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పులు, అవసరాలు, అభివృద్ధి గురించి మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి అనేక మంది కేంద్ర మంత్రులకు విషయాలు తెలియజేసి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల షేర్ ఉన్నటువంటి ప్రాజెక్టులపైన మనం ఫోకస్ చేయాలి. ఆ షేర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ షేర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క షేర్తో మన యొక్క జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే లక్ష్యంతో అయితే ముందుకు పోతున్నారో ఆ లక్ష్యంతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వేరే పార్టీల అధికారంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేయకుండా దేశమంతా అభివృద్ధి చెందాలని వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 కల్లా భారతదేశం ప్రపంచంలోకెల్లా వికసిత భారత్గా ముందుకెళ్లాలని, అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యాన్ని మరి తెలంగాణలో కూడా ఈరోజు నిధులు ఇస్తూ, ముఖ్యంగా మన మున్సిపాలిటీకి కానీ, ఈరోజు రోడ్లు కానీ, ఈరోజు హైవేలు కానీ, నేషనల్ హైవేలు కానీ రోడ్లు మనకు మహబూబ్ నగర్కి బైపాస్ శాంక్షన్ చేయించుకున్నాం, జడ్చర్లకు బైపాస్ శాంక్షన్ చేయించుకున్నాం,
ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా దానికి కలిసి అందరం కూడా పాలమూరు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఓడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను ఓడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే. కానీ ఎన్నికలు అయిపోయినాయి, మనం అందరము కలిసి పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ పాలమూరు అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్లో 823 కోట్లు ఇవాళ శాంక్షన్ అయినాయి. 200 కోట్లు తాగునీటి కోసం, 621 కోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇతర పనుల కోసం. అదేవిధంగా రైల్వే ద్వారా టీడీగుట్ట ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, ఆర్ఓబి. దేవరకద్ర ఎల్హెచ్ఎస్ శాంక్షన్ అయింది, అంటే లిమిటెడ్ హైట్ సబ్వే శాంక్షన్ అయింది దేవరకద్రకి. రెండు కూడా రేపు వచ్చే నెలలో దేవరకద్ర టెండర్ అవుతుంది, ఏప్రిల్లో మహబూబ్నగర్ టీడీగుట్ట టెండర్ అవుతుంది. మిగిలిన తిమ్మసానిపల్లి కానీ, బోయపల్లి కానీ, వీరన్నపేట కానీ, అదేవిధంగా మోదీనగర్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా ఏప్రిల్ మే మాసంలో వాటి పనులు కూడా ప్రారంభమవుతాయి. టౌన్లో ఉన్నటువంటి రైల్వే లైన్ల వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ట్రాఫిక్ సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నామని ఈరోజు మనం ఇవన్నీ కూడా కలిసి దీన్ని కేంద్ర ప్రభుత్వం వీటికి 100% నిధులు ఇచ్చి వీటిని శాంక్షన్ చేస్తూ ఉంది. గతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టాలన్నా, ఆర్యూబులు కావాలన్నా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇచ్చేది. ఆ షేర్ ఇవ్వకపోవడం వల్ల గతంలో ఆ పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోయి పైన బ్రిడ్జులు ఏలాడుతున్నాయి. అటువంటి పరిస్థితి రావద్దని కేంద్రం 100% నిధులు వాటికి ఇచ్చి అలా పనులు టేకప్ చేస్తూ ఉందని